హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ రాగి దోశ పల్లి పచ్చడి అండి. రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా. కావలసిన పదార్థాలు తైదలండి. దీనిలో రాగులు అని కూడా అంటారు. బియ్యం, కోపన్ బియ్యం అండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, వెండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అండి. పల్లీలు, రాలుప్పు, ఆయిల్. రాగులండి. రాగులు 1 కప్పు తీసుకుంటే బియ్యం 2 కప్స్ తీసుకోవాలండి. విడివిడిగా నానబెట్టుకోవాలండి. ఇవి రాగులు అదే తొందరగా నానవు, అందుకే విడివిడిగా నానబెట్టుకుందామండి. నీట్గా కడుకొచ్చుకుందాం బియ్యము, తైదలు. ఇప్పుడు బియ్యము, కొద్దిగా మెంతులు, మినపప్పు ఎక్కువ వేసుకోవద్దండి. రాగి దోశ అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు నీట్గా కడుకొచ్చుకుందామండి. ఇదిగోండి, నీట్గా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసి, ఇదిగోండి రాగులు కూడా నీట్గా కడుక్కున్నాం కదా, వాటర్ పోసి ఒక 6-7 అవర్స్ నానబెడతామండి. ఇవి రాగులు తొందరగా నానవండి, అందుకే ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఒక 6 అవర్స్ అయినాయి కదండి. ఇలా నానాయి. ఇదిగోండి, ఇవి కూడా బాగా నానాయి. ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి, కొన్ని బొరుగులు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది దోశ. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోండి తగినంత. ఇప్పుడు ఇందులో నానబెట్టే తైదలు ఉన్నాయి కదండి, ఇవి వేసుకుందాం. తైదలన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి. ఇదిగోండి, ఇలా మెత్తగా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పోసుకుందామండి. ఇదిగోండి, మిక్సీలోనే కొద్దిగా ఉంచానండి. ఇది ఉంచాను కదా. ఇప్పుడు దీనిలోనూ కొద్దిగా పిండి ఇంత, ఈ బియ్యం ఇంత కలిపి మిక్సీకి వేసుకుంటే మెత్తగా అవుతుందండి. రాగులు కదా, తొందరగా మెదుగా అందుకొరకే ఇలా చేసినారనుకో మెత్తగా మెదుగుతుందండి. ఇదిగోండి, కొద్దిగా వాటర్ వేసుకొని సేమ్ ఇలాగా పిండి మొత్తం మిక్సీ వేసుకుందామండి. అది కొద్దిగా వేసుకొని మెత్తగా వేసుకుందాం మొత్తం. ఇదిగోండి, ఇలా మొత్తం పిండి ఇలా వేసుకుందామండి. ఇలా మెత్తగా వేసుకోవాలి. అట్లయితేనే దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇదిగోండి, మెత్తగా వేసుకున్నాం కదా, ఇలా మెత్తగా వేసుకోవాలండి. ఇది చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక 6 అవర్స్ మూత పెట్టేద్దామండి. ఇదిగోండి, 6 అవర్స్ అయింది కదండి. చూడండి ఎలా పొంగిందో పిండి. ఇదిగోండి ఇలా చూడండి. ఇలా అయితే కన్నా దోశ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా మీ పిల్లలు ఇలా ఒకసారి చేసిరు అనుకొని అడిగి మళ్ళీ తింటారు. ఇప్పుడు దోశకు తగ్గట్లు పల్లీల పచ్చడి చేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుంటూ రెడ్గా వేయించుకుందామండి. ఇదిగోండి, ఇలా రెడ్గా వేయించుకున్నాం కదా, ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే బాండీలోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. నీట్గా కడిగి, ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ వేయకుండానే ఇలాగే వేయించుకోవాలి. ఇవి కూడా రెడ్గా అయ్యేంతవరకు వేయించుకుందామని. ఇదిగోండి, ఇలా రెడ్గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే ఆయిల్ అవసరం లేదండి. ఆయిల్ వేసుకోకుండానే ఇలా వేయించుకుంటే పచ్చడి దేనిలోకైనా తినొచ్చు అండి. దోశ, ఇడ్లీ, పెసరట్టు దేనిలోకైనా తినొచ్చు. ఇదిగోండి, ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక చూడండి, మా పిల్లలు తిని బ్లాక్ దోశ అంటారండి. ఇప్పుడు ఇవి బాగా కాలేవా, స్టవ్ బంద్ చేద్దాం.
ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి పచ్చడి. పల్లీలు, వెల్లిపాయలండి, ఇలా పొట్టుతోటి వేసుకోండి, పచ్చడి బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, రుచికి తగ్గట్లు ఉప్పు, వేయించుకున్న పచ్చిమిర్చినే కదండి, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సింగ్ చేసుకుందాం. ఇలా కచ్చపచ్చగా అయింది కానీ ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సింగ్ చేసుకుందాం. ఇదిగోండి, వావ్, ఇంత మెత్తగా అయిపోయింది కదా పల్లీల పచ్చడి. చూడండి ఇక ఇలా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పోసుకుందాం. ఇదిగోండి, పచ్చడి బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఆయిల్ వేసుకుందాం. పోపుకు తగ్గట్టు కొద్దిగానే పడుతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కసారి ఇలా అనుకొని అంతే అండి పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. అంతే అండి, పచ్చడి రెడీ. ఇప్పుడు దోశ ఎలా వేసుకుందామో చూద్దామా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా దోశ వేసుకుందామండి. స్టవ్ మీద పెంకు పెట్టానండి, వేడి అయ్యింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి ఇంట్లో వాళ్ళు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సైడ్లకు కొద్దిగా కాలనిద్దాం. ఇదిగోండి, కాలుతుంది కదా. అప్పుడే ఇగో సైడ్లు లేచేస్తుంది కదండి. ఈజీగా వచ్చేస్తుందండి దోశ. అంత కష్టం ఏమి ఉండదు. రాగి దోశ అంటే అబ్బో ఎలా ఉంటుందో అనుకునేరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూడండి, 2 సైడ్స్ కాల్చుకుందాం. చూడండి, మా పిల్లలు దీన్ని బ్లాక్ దోశ అంటారండి. బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, ఇతలు కూడా కాలింది కదా. ఇదిగోండి చూడండి, ఇలా చేయండి. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. రాగులు కదా, చాలా హెల్దీ ఫుడ్. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు దోశ కాలింది కదా, తీద్దామండి. ఇదిగోండి, అలాగే అన్నీ వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు దోశ మీద ఇలా ఆమ్లెట్ కూడా వేసుకుని కొంచెం ఎగ్గులో ఉప్పు కారం కలిపి ఇలా వేసుకొని దీని మీద టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పిల్లలు ఇలా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇలా మొత్తం అనుకున్నాం కదా. కొద్దిగా కాలనిద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, కాలింది కదా. ఇతరుడ తిప్పేసి ఇతరుడ ఆమ్లెట్ కాలేటట్లు, దోశ కాలేటట్లు కాల్చుకుందామని. ఇదిగోండి, కాలింది కదా. తీసి వేసుకుందాం. చూడండి, ఆమ్లెట్ కూడా మంచి కాలింది కదా. ఇంతే అండి, దోశ రెడీ అయ్యింది. ఇదిగోండి, ఇంతే అండి, సింపుల్ అండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా పెట్టుకొని ఇలా చట్నీ పెట్టుకొని తింటే ఉంటుంది చూడు, నా సామిరంగా అనాలండి తిన్నవాళ్ళు. ఇదిగోండి, ఇంతే అండి, సింపుల్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, subscribe to my channel.